నమస్తే ఐఎన్బి న్యూస్ కు స్వాగతం. ఎన్నికల్లో రాజకీయ నాయకులు చూపే డబ్బు వరకు ఆశపడితే మరో 5 ఏళ్ల పాటు మోసపోవడం ఖాయమని జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్నాథ్ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఓటు అమ్ముకోవద్దు, డబ్బుకి మద్యానికి ఓటు అమ్ముకుంటే బతికున్న శవంతో సమానం పోస్టర్లను జిల్లా నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా పోటీ చేసే అభ్యర్థుల నైతిక వర్తన, అర్హత, నిబద్ధత, సమర్థత మొదలైన వాటిని వివేచించి మాత్రమే అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. ఎన్నికల్లో రాజకీయ నాయకుల ధన ప్రలోభాన్ని, ఓట్ల కొనుగోలును ఎండగడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల ఓటర్ల బాధ్యతను చాటి చెబుతూ జై భారత్ ఉద్యమం ఆధ్వర్యంలో జై భారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ను తెలంగాణ వ్యాప్తంగా ఉధృతంగా చేపడుతున్నామని జై భారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల తెలిపారు. ఈ కార్యక్రమంలో జై భారత్ జస్ట్ ఓట్ రాష్ట్ర కార్యదర్శి కోటయ్య, జై భారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర కార్యదర్శి అశోక్ గౌడ్, జై భారత్ ఎస్సీ పోరాట వేదిక జిల్లా నాయకులు రాజారత్నం, సంజీవరావు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భారత్. నా పేరు వెల్లించెట్టి వీరన్న, జై భారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జస్ట్ ఓట్ క్యాంప్కు రాష్ట్ర కార్యదర్శిని. అయితే ఎలక్షన్లు అనగానే ఒక జాతరగా కనపడుతున్న పరిస్థితి. ఎందుకంటే మామూలు సామాన్యుడు ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు లేని పరిస్థితుల్లో పోటీ చేసే పరిస్థితులు లేరు. ఈనాడు బాగా డబ్బులున్న వాళ్ళు, బాగా వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే బడా పారిశ్రామిక వాస్తవులు కావచ్చు, వాళ్ళు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కనపడతా ఉన్నది. ఎందుకంటే బడా పారిశ్రామికవేత్తలు పోటీ చేసేది ఎందుకంటే వాళ్ళు ప్రజలు సేవ చేద్దామనుకో, ఇంకోటి కాదు, కేవలం వాళ్ళ పరిశ్రమలని వాళ్ళు డబ్బులని కాపాడుకోవడం కోసమే ఎన్నికలను ఉపయోగించుకొని వాళ్ళు ఎన్నికల్లో గెలిచి తర్వాత వాళ్ళ యొక్క డబ్బును పరపతిని కాపాడుకోవడం కోసం తప్ప ప్రజల కోసం చేద్దామనేటువంటి ఏ కోచాన కూడా వాళ్ళ దగ్గర అక్కడ కనపడతలేదు. కాబట్టి జయ భారత్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే డబ్బులు తీసుకోకుండా నిజాయితీ పరులకు, ఎవరైతే డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా నిజాయితీ పరులైనటువంటి వాళ్ళని మన కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళని మనం ఆలోచించి జాగ్రత్తగా ఓటును నమ్ముకోకుండా నిజాయితీగా అట్లా ఓట్లు వేయాలని చెప్పి ప్రజల్ని అవేర్నెస్ చేసుకోసం జై భారత్ గత 10 సంవత్సరాలుగా ప్రజలు అవేర్నెస్ ప్రోగ్రామ్గా చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు కూడా ఖమ్మం జిల్లాలో, ఖమ్మం టౌన్లో జై భారత్ ఈ ఓటు క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో రేపు అందరికీ జై భారత్ అండి. జై భారత్ జస్ట్ ఓటు క్యాంపెయిన్ గత 16 ఏళ్ళుగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక కానీ, ఒరిస్సా కానీ, తమిళనాడు కానీ ఇట్లా అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఓటును అమ్ముకోవద్దు అనేటువంటి దాని మీద విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాము. అయితే ఈ రాజకీయాలు అనేటివి పూర్తిగా పేదవాళ్ళని దూరం చేసేటువంటి ధనవంతుల కుట్ర బాగా పబ్లిక్గా కనబడతా ఉంది. అమాయకంతో ప్రజలు ఇవాళ 1000-2000 వస్తుంది, దేనికో ఖర్చులకు వస్తుందని చెప్పి సునాయాసంగా ఓటుని అమ్ముకుంటున్నారు. ఇది మన ఇంటి దొంగకి మనం తాళాలు ఇచ్చి మన కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టుకోమని చెప్పి లైసెన్స్ ఇస్తున్నటువంటి పద్ధతి అనేటువంటి విషయాన్ని మేము గ్రామానికి తీసుకెళ్తా ఉన్నాము. ఈ ఓటును అమ్ముకోవడం ద్వారా నువ్వు నైతిక అర్హతను కోల్పోతావు. అవతల ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి ప్రజాధనాన్ని కొల్లగొట్టేటువంటి నాయకుడిని నువ్వు గల్లబట్టి గద్దించి నువ్వు నిలదీయడానికి నీకు నైతిక అర్హతను. నా పేరు సత్యనారాయణ గోల. నేను జై భారత్ జస్ట్ ఓటు క్యాంపెయిన్ తెలంగాణ 2023-24 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మనందరం చూస్తూ ఉన్నాం, ఈరోజు ఎలక్షన్లు అనేవి డబ్బులమయం అయిపోయింది. ఒక కార్పొరేట్ సంస్థలాగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు అణగారిన వర్గాలు, కింది కులాల వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఆ చేసే పరిస్థితి లేదు. ఓటుని ఇండళ్ళకెళ్ళి గంపగుత్తగా కొనుక్కునే పరిస్థితి, డబ్బున్న వాళ్ళే ఎలక్షన్లో పోటీ చేసే పరిస్థితి మనందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా తెలిసింది. దీనికై జై భారత్ సంస్థ ఆధ్వర్యంలో మత సామరస్యం, కుల నిర్మూలన, అవినీతిపై పోరాటం చేసే సంస్థ జై భారత్. దాని ఆధ్వర్యంలో 2008 సంవత్సరం నుండి నేటి వరకు సుమారు అటు ఇటుగా 15 సంవత్సరాల పాటు అన్ని అది పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు అయినప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఓటు అమ్ముకోవద్దు, నీ తల్లిదండ్రులను నమ్ముకోవట్లేదు, నీ పిల్లల్ని నమ్ముకోవట్లేదు, నీ తోబుట్టులను నమ్ముకోవట్లేదు, ఓటును ఎందుకు అమ్ముకుంటున్నావు, నీ సిగ్గులేదా,
నీ నీ అంతరాత్మను నువ్వు అమ్ముకున్నట్టే కదా అని ఈరోజు జై భారత్ ఉద్యమం ప్రశ్నిస్తూ ఉంది. అలానే దోపిడీ చేసేవాళ్ళు, పోటీ చేసేవాళ్ళు 100 కోట్లు దోచుకోవడానికి ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు తప్ప వాళ్ళ ప్రజల అభివృద్ధి కోసము, సంక్షేమం గురించి, సామరస్యం గురించి ఆలోచించే పరిస్థితులు ఈనాటి రాజకీయాలు లేవు. అందుకనే మేము ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఓటును అమ్ముకోకుండా మీరు మీ ఓటును నిజాయితీపరులైన అభ్యర్థులకి ఎన్నిక చేయగలుగుతారో అప్పుడు మాత్రమే మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించగలుగుతాం. అప్పుడు మాత్రమే ఈ ధన సామాన్యాన్ని బద్దలు కొట్టగలుగుతాం. అప్పుడు మాత్రమే కింది కులాల వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, లేకపోతే నిజాయితీపరులైన అభ్యర్థులుగా ఎలక్షన్లో పోటీ చేసిన వ్యక్తులు, ఈ దేశాన్ని అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులు అప్పుడు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుస్తారు, ప్రజాస్వామ్యము కాపాడబడుతుంది అనేది ఈరోజు మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. దీని గురించి గ్రామాన, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అన్ని చోట్ల జై భారత్ జస్ట్ ఓట్ మూవ్మెంట్ తరపున పోస్టర్ క్యాంపెయిన్లను ఆవిష్కరణ చేయడం, పోస్టర్లని అన్ని ప్రాంతాల్లో అతికించేటట్టు చేయడం మా కార్యకర్తలతో జరుగుతూ ఉంది. దీనికి అందరూ కూడా సమాజంలో ఉన్న సకల ప్రజానికం అందరూ కూడా సహకరించాల్సిగా, ఈ ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై భారత్.